హల్లెలూయా. అంశం ఏడ్చుచున్న నువ్వు నవ్వుదురు. ఈ లోకంలో మిమ్మల్ని అనేక సార్లుగా ఏడుస్తున్నావేమో. నా కుమారులు కుమార్తెలు నా మాట వింటలేదు, నా యొక్క తల్లిదండ్రులు నా మాట వింటలేదు, నా కన్నవారే నా మాట వింటాలని ఏడ్చున్నావు. ఏడ్చున్నారేమో ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో. లూకా సువార్త 6వ అధ్యాయం 21వ వచనం. ఏడ్చున్న నవ్వుగా మారాలంటే మూడు విషయాలు పాటించాలి. ఒకటి, పరిపూర్ణమైన విశ్వాసం ఉంచాలి. ఆదికాండము 2:16. దేవునికి పరిపూర్ణమైన విశ్వాసంతో ప్రార్థన చేయటం వలన నీవు సంతోషంగా నవ్వినట్టుగా చూస్తున్నాం. విరోధుల మీద జయం. ఈ లోకంలో చాలాసార్లుగా విరోధి ఎవరైనా సాతాను మీద మనకి విజయం కావాలంటే మనము ఎస్తేరు వలె ప్రార్థన చేయాలి. సాతాను యొక్క శోధన నిరాశ భయము నుండి నీకు జయము కలుగుతుంది. ఎస్తేరు తన ప్రజల కొరకు, తన యొక్క జనాంగం కొరకు 3 దినాలు ఉపవాసం నుండి చాటించి ప్రార్థన చేయటం వల్ల ఆ యొక్క ఏడుపును సంతోషంగా మారినట్టుగా మనము చూస్తున్నాం. 3, రక్షణార్థమైన మారుమనసు. నువ్వు రక్షణార్థమైన మారుమనసు కలిగి జీవించు. దేవునికి స్తోత్రం. అప్పుడు నువ్వు సంతోషిస్తావు. 2 కొరింథీ 7:10. పాపాలు ఒప్పుకోవటం. ఈ లోకంలో నువ్వు పాపము ఒప్పుకోవటం, విడిచిపెట్టడం వలన నీకు సంతోషం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఈ పాపాన్ని అలా పెట్టుకొని విడిచిపెట్టుకున్నట్టయితే నీకు ఇంకా ఏడుపు తప్ప మరొకటి ఏమీ ఉండదు. దేవునికి స్తోత్రం. కనుక ఈ పాపాన్ని నువ్వు ఒప్పుకున్నట్టయితే ఆ నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి తప్పించి నేను నీతిమంతులుగా చేస్తున్నట్టుగా మనము చూస్తున్నాం. ప్రార్థన. ఏడ్చున్న నువ్వు నవ్వాలంటే నువ్వు ఏ విషయంలో ఏడ్చున్నావో దేవుడు తెలియదు. నీ ఏ విషయంలో, నీ యొక్క పిల్లల కొరకు ఏడుస్తున్నావా, నీ భర్త కొరకు ఏడుస్తున్నావా, నీ కుమారుల కొరకు ఏడుస్తున్నావా, నీ కుమార్తె నీ మాట వింటాలని ఏడుస్తున్నావా, దాని గురించి విశ్వాసంతో ప్రార్థన చేయాలి. సాతాను శోధించబడుతున్నావా, సాతాను చేత శోధించబడుతున్నావా, అయితే యేసుకు ప్రార్థన చేయి. ఎస్తేరు తన ప్రజల కొరకై రాజు తాకీదు వేయించినప్పటికీ కూడా, వంగర ముద్ర వేయించినప్పటికీ కూడా ఎస్తేరు ప్రార్థన చేసి తన ఏడుస్తున్న ప్రజలను సంతోషింపజేసేటట్టుగా మనం చూస్తున్నాం. ఈ లోకంలో నువ్వు ఏడుస్తున్న నువ్వు సంతోషంగా ఉండాలంటే మనం దేవుని సన్నిధికి మొదలుపెట్టాలి. నువ్వు ఏ సమస్యతో ఏడుతున్నావు, ఏ కష్టంతో ఏడుతున్నావు, ఏ బాధతో ఏడుతున్నావు, ఏ వ్యాధితో ఏడుస్తున్నావు, ఏ పాపము బంధకంతో ఏడుస్తున్నావు, అవి ప్రభు సన్నిధిని ఒప్పుకొని విడిచిపెట్టినట్టయితే నిన్ను సంతోషంగా చేస్తాడు. కనుక ఈ లోకంలో నువ్వు ఏది ఏడ్చినప్పటికీ నీకు ఏడుపు నవ్వుగా మారాలి అంటే మనం ప్రభు సన్నిధికి రావాలి. మన తప్పులను ఒప్పుకొని విడిచిపెట్టినట్టయితే సంతోషంగా చేస్తారు. కనుక కొద్ది మాటలు ముగిస్తున్నాను. క్రిస్టాఫర్ 810 యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడానికి మనం చేయవలసి కోరుతున్నాం. లైక్ చేయవలసిందిగా కోరుతున్నాం.